Thank you, E.G. Venkatesh Garu, for his all support for the projects required for the Kurnool town on the basis of permanent arrangement for water supply throughout the year. So we definitely honor our commitment as per his wish and the wish of Bhagavan Sri Balasai Baba. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఎదురు చూస్తున్నటువంటి భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క దివ్య సందేశం మనం వినబోతున్నాం. వారి యొక్క దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వాగర్ధవివసంపృష్టం వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రియాతి ప్రియమైన ప్రేమ స్వరూపులారా, ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేసిన మీకందరికీ, అట్లే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వేలాది మందికి, పరోక్షంగా ఉన్న మన టీవీ సెట్ల ముందు లైవ్ చూస్తున్నటువంటి కోట్లాది మందికి నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినం, బాలసాయిబాబా గారి జన్మదినం, దీనజన సేవా కార్యక్రమాలు, అంతర్జాతీయ శాంతి సదస్సు, వీటన్నిటిని పురస్కరించుకొని మీకందరికీ సర్వజన సమ్మతమైనటువంటిది, సకల మత సమ్మతమైనటువంటిది, సర్వజన సమ్మతమైనటువంటిది, సర్వధర్మముల శాస్త్రానికి సారమైనటువంటి సేవా కార్యక్రమం, అట్లే హేతువాదులు, మితవాదులు, అతివాదులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే సమర్థించేటువంటి ఒకటే ఒక్కటి సర్వధర్మముల సర్వమతముల సారమైనటువంటి సేవ. వీలు పడ్డంతలో ఉన్నంతలో మన పరిధిలో ఒక్కొక్కరికి సహకరిస్తూ భగవంతుడి కృపకు పాత్రులై ఇంటిల్లిపాది మన గత సంవత్సరంలో ఎన్నో కష్టనష్టాలంతా మనం ఓర్చుకొని కష్టనష్టాలంతా భరించి గట్టెక్కి ఈ 2013లోకి ప్రవేశించిన మనకు ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంటిల్లిపాది హాయిగా ఆనందంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో వీలు పడ్డంతలో ఉన్నంతలో ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయపడుతూ ఇహపరముల్లో ఇహానికి సంబంధించి సుఖము సంతోషం, పరానికి సంబంధించి భగవద్ ఐక్యము, భగవత్ సామీప్య సాయుధ్యములు, భగవత్ కృపకు పాత్రలు కావలసినదిగా బాలసాయి భగవానుని ప్రేమపూర్వక శుభాశీస్సులు. ప్రేమ స్వరూపులారా, ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతోమంది మహనీయులు కనుక్కున్నది కానీ, చెప్పినది కానీ, సర్వధర్మముల సారము కానీ, ఎదుటి మనిషికి మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. అది భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ, ఏదైనా కానీ గాక ఎదుటి మనిషి యోగక్షేమాల కొరకు, ఎదుటి మనిషికి సంతోషాన్ని కలిగించడానికి, సహాయపడటానికి ఉన్నదే తప్ప ఎన్ని సారాలు చివరికి తిరిగి వచ్చినప్పుడు మనం ఒక సినిమా చూసినా కూడా ఒక విలన్ పైన గెలిచేవాడే హీరో. అట్లే మనకు రామాయణం తీసుకున్నా అధర్మం పైన ధర్మం గెలవటమే రామాయణం. అధర్మం రావణాసురుడైతే ధర్మం రాముడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకు వేలాది సంవత్సరాలుగా త్రేత కృత ద్వాపర యుగములలో మనకు
ఆ రోజుల్లో యజ్ఞము, యాగము, తపస్సు, ఆ తర్వాత ధ్యానము, ధారణ, యోగము, జపం, తపం ఇటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి కలియుగానికి భగవన్నామస్మరణే ముఖ్యమన్నారు. కానీ దానికి అవన్నీ వీడనాడకుండా అవన్నీ ఎట్టు కొనసాగినా సరే వీలు పడ్డవారు పడ్డట్టుకు కొనసాగిస్తూ వాటన్నిటికీ ముఖ్యంగా కలియుగంలో వట్టి నామస్మరణ మాత్రమే అయితే అది అక్కడికి పక్షపాతం వచ్చినట్టుగా ఒక భాగం మాత్రమే అది పనిచేయటం అంటూ జరుగుతుంది. దానికి అనుబంధంగా దానికి ప్రత్యామ్నాయంగా రెండు చేతులు కలిసి చప్పట్లు కొట్టినట్టుగా సేవ కూడా దానికి తోడై ఉండాలి. కలియుగంలో మనకు సేవ ద్వారా ముక్తికి పోవటానికి ఎంతో అవకాశం ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో మనం యజ్ఞాలు, యాగాలు, యోగాలు, తపస్సులు చేసుకుంటుండడానికి సమయము లేదు, చేసేటువంటిది కూడా కాదు. ఆ రోజుల్లో ఎంతోమంది మహనీయులు, మహర్షులంతా కూడా అదే పనిగా కుటీరాలు కట్టుకొని రాజులు, చక్రవర్తుల వాళ్ళ సామీప్యాన్న వాళ్ళిచ్చే సహాయ సహకారాలతో ప్రపంచానికి మేలు చేస్తూ ఆ రకంగా చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజే కాబట్టి ప్రతి రాజు అయిన వాడు ఆ రోజుల్లో రాజుకు ఒక కోట, ఒక పీట. ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి కనపడే రాజుకు నడిచేవాడు కూడా ఒక నటరాజే, ఆయన కూడా రాజు. నటరాజ్ సర్వీస్ అంటే మనకంత